హలో ఫ్రెండ్స్, సల్మాన్ ఖాన్, రష్మిక మందానల మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ వచ్చిన విషయం మన అందరికీ సుపరిచితమే. అయితే ఈ రూమర్లు రావడానికి గల కారణం, రష్మిక మందాన ఎప్పుడైతే 'పుష్ప 2' సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'బిగ్ బాస్'కి వెళ్ళిందో అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ బాలీవుడ్ మీడియా అయితే కోడై కూసింది. సల్మాన్ ఖాన్, రష్మిక మందాన కలిసి 'సికిందర్' అనే మూవీలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో కాజల్ కూడా ఉంది. ఇటీవల హోలీ సందర్భంగా ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్‌లో కూడా ఎక్కువగా రష్మిక మీదనే ఫోకస్ చేశారు. కానీ కాజల్‌నైతే అసలు కాజల్ ఈ సినిమాలో ఉందో లేదో అన్నట్టుగా తీసేశారనమాట. ఇంకా బాలీవుడ్ మీడియా అయితే ఈ కారణంగా కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, అందుకనే రష్మికనే ఎక్కువ హైలైట్ చేశారు అంటూ బాలీవుడ్ మీడియా అయితే తెగ ప్రచారం చేసేస్తుందని చెప్పవచ్చు. రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య రూమర్స్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారన్న సంగతి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన విషయం కూడా తెలిసిందే. కానీ ఎందుకు ఈ మధ్య సల్మాన్ ఖాన్‌తో రష్మిక మందానికి ఇలా రూమర్స్ పెడుతున్నారంటే, వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న 'సికిందర్' మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ అయితే ఉండాలి కదా! ఇది ఒక ప్రమోషన్‌లో భాగంగా ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటూ కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఇటీవల సల్మాన్ ఖాన్ బర్త్‌డేకి రష్మిక మందాన సెట్‌లో అయితే గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసి భారీ గిఫ్ట్ ఇచ్చిందంటూ కూడా రూమర్స్ వచ్చాయి. అలాగే 'యానిమల్' మూవీ చేసేటప్పుడు కూడా రణబీర్ కపూర్‌తో కూడా ఏదో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా అయితే కోడై కూసింది. అప్పట్లో కూడా ఆలియా భట్ రష్మిక మందాన మీద సీరియస్ అయిందంటూ కూడా ప్రచారం అయితే జరిగింది. అయితే ఇటీవల కన్నడలో రష్మిక మందానికి ఎగెన్స్ట్‌గా ఉండడం వల్ల సల్మాన్ ఖాన్ అయితే రష్మిక మందానికి అండగా నిలిచాడంటూ కూడా బాలీవుడ్ మీడియా అయితే ప్రచారం చేస్తుంది. మరి ఈ వీటిలో నిజమెంత అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. అలాగే బాలీవుడ్ మీడియాకే తెలియాలి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేసేయండి.